మన ఫేస్‌ని మనం అద్దంలో చూసుకునేటప్పుడు చిచి ఏంటి ఇలా ఉన్నాను అని అనిపించకూడదు. అలా అనిపించినప్పుడు అంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండదు. ఎప్పుడు ఇంటి పనులు, వంట పనులు, పిల్లల పనులు, మొగుడు పనులేనా? మరి మన పనులు ఎప్పుడు చేసుకుంటాం? మనకి మనం ఎప్పుడు టైం ఇస్తాం? ఇలాంటివన్నీ ఆలోచించుకోవాలి కదా! మన పనులు కూడా మనం చేసుకునేటట్టు ఉండాలి. మనకి మనం టైం ఇవ్వాలి. మనకి మనం కేర్ తీసుకోవాలి. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ అంటుంటారు కదా! అదే అనమాట. ఇంకా ఇంట్లో పనులు చేయాలనిపించదు. నెక్స్ట్ మన పనులు కూడా మనకి అంటే మనం ఇంకా ఇంకా బాగుండాలి అనే థాట్ అనేది రాదనమాట. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని. ఈరోజు వీడియో అయితే కనుక ఇంట్లో పనులు చేసుకుంటూ మన సెల్ఫ్ కేర్ గురించి చెప్తానండి. నాకు తెలిసినవి, నేను ఫేస్ చేసినవి అన్నమాట. ఇక్కడ నేను మార్నింగ్ నుంచి కూడా బ్రేక్ఫాస్ట్ నుంచి అండ్ నైట్ డిన్నర్ వరకు చూపిస్తున్నానండి. ఉత్తప్పం నుంచి ఇంకా పరోటాల వరకు, మెతి పరోటాల వరకు కోవా చేశాను. నెక్స్ట్ పన్నీర్ చేశాను, ఘీ తయారు చేసుకున్నాను. ఇలా చాలా చేసుకున్నాను. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో అయితే కనుక సాటర్డే తీసిన వ్లాగ్ అండి ఇది. సాటర్డే రోజు బాబుకి లీవ్ ఉంటుందన్నమాట. పాపకైతే స్కూల్ ఉంటుంది. సెకండ్ సాటర్డే అందరికీ లీవ్ ఉంటుంది కదా, కానీ వీళ్ళకి మాత్రం నెక్స్ట్ సాటర్డే ఇస్తామని చెప్పారు. అందుకని వీళ్ళకి ఇంకా ఇప్పుడు లీవ్ లేదు. ఇంకా నేనైతే నైటే అంటే రేపటి కోసమని ఇలా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. అంటే వాళ్ళ స్కూల్కి ఏంటని మేతి పరోటాలు చేస్తామని చెప్పేసి ముందు రోజు నైటే నేను మేతి పరోటాకి సంబంధించిందంతా కూడా డౌని మొత్తం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. ఇంకా 5కి అలారం పెట్టానండి, కానీ 5 కాదు కదా, 5:30 కూడా లేవలేదనమాట. 6 అయిపోయింది. తొందరగా లేచి డవ్ అయితే రెడీగా ఉంది కదా, ఇంకా తొందరగా బ్రష్ చేసి ఇంకా నా పని అయితే స్టార్ట్ చేసేసాను. మేతి పరోటాలు చేసి తనకి, మా పాపకైతే పెట్టి తనకి మళ్ళీ స్నానం చేయించి రెడీ చేయించి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి 7 o'clock అంతా కూడా. ఇంకా హాఫ్ అన్ అవర్లో 6:30 నుంచి 7 o'clock వరకు ఇంకా పాప పనులే. తనకంటూ పరోటాలు పెట్టేశాను. టిఫిన్ కూడా అదే చేసింది, ఆ పరోటాలే తిన్నదనమాట. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా డే స్టార్ట్ అయింది అనుకోవాలండి. తను వెళ్ళిన తర్వాత కొంచెమంతా దోశ పిండి ఉండేది. దాంట్లో నేను ఇలా ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ వేసి ఊతప్పంలా చేసుకొని టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసాము. పల్లి చట్నీ చేశానండి. టిఫిన్ని కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడైతే కనుక నేను రైస్ని కూడా, అన్నం కూడా ఉడికించేసాను. అన్నం కూడా వార్చుకున్నాను. తర్వాత ఇదిగోండి ఇలా నెయ్యిని ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి నెయ్యి అయితే. రోజు కూడా మనం పాలు కొంటూ ఉంటాం కదా, ఆ పాలతో వచ్చిన మేగడని దాచుకుంటూ స్టోర్ చేసుకుంటూ వీక్లీ వన్స్ అంటే వారానికి ఒకసారి కానీ లేదా 10 రోజులకు ఒకసారి ఇలా తిప్పుకుంటే మనకి మంచిగా నెయ్యి అనేది ఇంట్లోనే ప్రిపేర్ అయిపోతుంది. బయట నుంచి తెచ్చుకోవాల్సిన పని ఉండదు. బయట ఏమి కొంటున్నా సరే అందులో ఏం కలుపుతున్నారా ఏంటని ఒక టెన్షన్ అనమాట. అది నెయ్యి ఏం నెయ్యి, ఆవు నెయ్యేనా లేదంటే జంతువుల కొవ్వులు కూడా ఇప్పుడు నెయ్యిలుగా చేసి అమ్మేస్తున్నారంట. అవన్నీ తలుచుకుంటేనే భయంగా ఉంటుంది కదా. అవునండి, నిజమే అనమాట. అందుకని ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని అయితే పెట్టుకుంటాను. నేనైతే నెయ్యి ఎప్పుడు బయట కొనలేదండి. ఎప్పుడు కూడా ఇలా రెడీ చేసుకుంటాను. పెళ్ళైన నుంచి కూడా ఇదే నేను ఫాలో అవుతున్నాను. పెళ్ళవక ముందు కూడా మా ఇంట్లో ఆవులు ఉండేవండి. మా అమ్మ తిప్పేదనమాట. అలా నాకు అలవాటు అనమాట. మేగడని ఇలా దాచుకుంటూ ఇలా నెయ్యినైతే తయారు చేసుకుంటాను. ఇంట్లో ఏది చేసినా సరే చపాతీల నుంచి పరోటాలు, నెక్స్ట్ ఇదేంటి పిల్లలకి ఏదైనా రైస్ చేసినా సరే అన్నీ కూడా అలా నేతితోనే చేసి పెడుతుంటాను అనమాట. తినడానికి అయిపోతుంది. ఇంకా మొన్ననైతే కార్తీకంలో మేము ఇలా తినడానికి కావాలని చెప్పేసి, మరి పూజకు కూడా కావాలి కదా కార్తీకంలో, అందుకని చెప్పి కేజీ నెయ్యి అయితే తెప్పించాను. కానీ ఆ నెయ్యి అయితే నాకు అస్సలు నచ్చలేదండి. దేవుడికి ఆ కొన్ని నెయ్యి పెట్టడం నాకు ఇష్టం లేక నేను ఇంట్లో చేసింది దేవుడికి పెట్టాను. బయట కొనుక్కొని వచ్చింది మేమే తిన్నామండి. మరి ఏం చేస్తాం, తప్పదు కదా, ఏదో ఒకటి దేవుడా నువ్వే ఉన్నావు అనుకొని మేము తినేసాము. దేవుడికైతే నేను చేసింది పెట్టానన్నమాట. నాకు అదొక హ్యాపీ అనమాట. మీగడ నుంచి వెన్నని తీసుకున్నానండి. తర్వాత మొత్తం కూడా గిన్నెలన్నీ కూడా తోమేసి ఇంకా స్నానం అయితే చేసేసాను.
స్నానం చేసిన తర్వాత ఇదిగోండి మీకు జుట్టుని చూపిస్తున్నాను. ఎందుకు అంటే చాలా జుట్టు ఊడిపోతుందండి. మీకు చెప్పాను కదా సెల్ఫ్ కేర్ అనేది ఉండాలని చెప్పేసి. సెల్ఫ్ కేర్ అంటే నాకైతే అసలు చాలా తగ్గిపోయిందండి. ఒకప్పుడైతే మంచిగా ప్యాకులన్నీ వేసుకొని జుట్టు ఎంత బాగుండేదో, ఇప్పుడైతే ఇలా ఉందన్నమాట. ఊడిపోతూ వస్తుంది జుట్టు మొత్తము కూడా. మీరు చూస్తున్నారా పట్టంతా కూడా ఎలా కనిపిస్తుందో, ఎకరం వెళ్ళిపోయినట్టు అనిపిస్తుందన్నమాట. అదంతా కూడా మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలంటే మళ్ళీ ప్యాక్లు అవి వేయాలి. నేను వేసుకుంటున్నాను. 2 వీక్స్ నుంచి అయితే ప్యాక్స్ అయితే యూజ్ చేస్తున్నాను. అంటే కొన్నివేం కాదండి, కెమికల్స్ కాదు, మన ఇంట్లోనే రెడీ చేసుకున్నాం అనమాట. అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. మా పాపకు కూడా జుట్టు ఊడిపోతుందండి. మనకంటే పెద్దవాళ్ళమి మనకంటే ఏదో ఒక లోపం ఉంటుంది, ఊడిపోతుంది. అది చిన్నపిల్లలకి ఏంటండి మరి ఘోరంగా బెంగళూరు వచ్చాక ఇలా ఉందన్నమాట పరిస్థితి. పాప విషయంలో అంటే నేనైతే పర్లేదు గుండైనా గీసుకుంటాను. పాపని గురించి ఆలోచిస్తేనే భయమేస్తుందనమాట. ఇంత చిన్న పిల్లకి ఇలా ఊడిపోవడం ఏంటి అని. అందుకని ఈ ప్యాక్‌లన్నీ గూడా మళ్ళీ తిరిగైతే అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే గనక హెయిర్ గురించి అయిపోయింది గదా! ఇంకా నేను ఏముండదండి. నా మేకప్ అంతా కూడా నార్మల్‌గా ఉంటుందనమాట. ఒక స్ప్రే యూజ్ చేశాను. ఆ స్ప్రే అంటే అదే టోనర్ అండి. టమాటా దానిమ్మతో చేసిన టోనర్ అనమాట. ఫేస్‌కి చాలా బాగుంటుంది. నెక్స్ట్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. మా పిన్ని చెప్పింది. అంటే నా ఫేస్ ఇక్కడైతే బాగుంటుందండి. ఇంటికి వెళ్ళాక ఫేస్ అంతా కూడా కొంచెం బ్లాక్ వచ్చినట్లు అక్కడక్కడ మచ్చల్లాగా అలా అనిపిస్తుంది. అందుకని ఇది రాయమ్మని చెప్పింది. కానీ ఇదే రాయని చెప్పలేదు. ఇలా సన్ స్క్రీన్ యూజ్ చెయ్యి అని చెప్పిందనమాట. కానీ నేను పట్టించుకోలేదు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక నాకు ఐబ్రోస్ చేసుకుంటానండి ఎప్పుడు కూడాను. ఇంటికి వెళ్ళాకనే, ఇక్కడ ఎప్పుడు చేయించుకోలేదు బయటన. మా ఊరికి వెళ్తేనే చేయించుకుంటాను. ఏదైనా ఫంక్షన్కి అయితే వెళ్తుంటాం కదా ఇంటికి, అక్కడ చేయించుకుంటాను. ఆమె ఏమన్నదంటే బ్యూటీ పార్లర్ ఆమె, నీ ఫేస్ ఎందుకు వచ్చినసల్లల్లా ఇలా ఉంటుంది అని అడుగుతుందనమాట. అడిగితే ఇంకా అక్కడైతే బాగానే ఉంటుంది, ఇక్కడికి వస్తే ఇలా అవుతుందంటే అప్పుడేమో నువ్వు ఇది యూజ్ చేస్తున్నావా సన్ స్క్రీన్ అని అడిగారు తను. లేదండి యూజ్ చేయట్లేదు అంటే, ఇదిగో ఇది యూజ్ చెయ్యి అని చెప్పేసి నాకు న్యూట్రిగ్లో సన్ స్క్రీన్ అనేది ఇచ్చారండి. కొనుక్కోమన్నారు, కొనుక్కున్నాను. ఇంకా అది యూజ్ చేసిన తర్వాత చాలా బాగుంది. ముందైతే మొటిమలు మచ్చలు ఉన్నాయి చూస్తున్నారు కదా, అంతకు ముందైతే ఉండేవి కాదండి మొటిమలు అన్నీ. తిరుపతి వచ్చాక మధురైలో ఉన్నప్పుడు బాగుండేది. తిరుపతి వచ్చాక ఇంకా ఆ వేడికి అక్కడ హీట్ చాలా ఉంటుంది. అక్కడ ఈ వీటికి అంతా కూడా ఫేస్ అంతా కూడా అదే పింపుల్స్ అన్నీ అయిపోయి చాలా చండాలంగా ఉండేదన్నమాట. 1 ఇయర్ కూడా లేము కానీ చాలా కష్టాలు పడ్డాము తిరుపతిలో అయితే. అన్ని విషయాల్లో కూడా హెల్త్ అండ్ ఫైనాన్షియల్ అన్నీ కూడాను. ఇంకా ఇక్కడైతే కనుక అలా స్నానం చేసి అలా రెడీ అయిపోయిన తర్వాత కూరనైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది కూర కాదండి, అన్నం అయితే అయిపోయింది కదా. క్యాబేజీ కాలీఫ్లవర్ ఉంటుంది కదా, క్యాబేజీ పువ్వు, దాని కాడలతో ఇలా పచ్చడి చేస్తున్నాను. దాంట్లో ఆ కాడల్లో చాలా మంచి పోషకాలు ఉంటాయండి. ఐరన్ కూడా ఉంటుంది. బ్లడ్ లేని వాళ్ళకైతే చాలా మంచిది. అందుకోసం అని చెప్పి నేను వాటిని చక్కగా క్లీన్ చేసుకొని ఇలా అయితే పచ్చడి కింద చేస్తున్నాను. చాలా బాగుంటుంది. నేను కూడా ఇది సెకండ్ టైం చేశానండి. బాగుంది. నాకు కూడా తెలియదు ఫస్ట్లో, ఎప్పుడు పడేసేదాన్ని. తర్వాత తెలుసుకున్నాను, యూట్యూబ్లోనే చూసాను దీనికోసం, దీన్ని పచ్చడి ఎలా చేయాలి ఏంటి అని. ఇంకా చేసేస్తున్నాను అనమాట. సింపుల్ ప్రాసెస్సే అనమాట. చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. అంటే కొంతమంది ఈ టమాటా ఆనియన్ వేస్తారు, ఇంకొంతమంది వేయరనమాట. దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే మనకి కొబ్బరి పచ్చడి ఉంటుంది కదా, అలానే ఉంటుందండి. బాగుంటుంది. మీకు ముందు చెప్పాను కదండి సెల్ఫ్ కేర్ అని. అంటే సెల్ఫ్ కేర్ అంటే బొట్టు పెట్టుకొని ఏదో క్రీమ్ రాసుకొని బొట్టు పెట్టుకొని జడ వేసుకోవడం కూడా ఒక సెల్ఫ్ కేరేనా అని అనొచ్చు మీరు. అవునండి. సెల్ఫ్ కేర్ అంటే ప్రతీది అంటే మన గురించి మనం ప్రతీది ఆలోచించుకునేది కూడా సెల్ఫ్ కేరే. మన సెల్ఫ్ కేర్ అవుతుందనమాట. మన కోసం అని చేసుకునేదే అవుతుంది. ఎందుకు అంటే ఇలా కూడా అంటే ఆ బొట్టు కూడా పెట్టుకోకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. క్రీమ్ కూడా రాసుకోపోయిన వాళ్ళు. అంతెందుకు నేనే అండి. చాలా సార్లు కూడా ఇప్పుడు ఎందుకులే అని చెప్పేసి విడిచిపెట్టేస్తుంటాననమాట. ఇంకెందుకు ఇప్పుడు అవసరం లేదు అని అదొక ఫీలింగు. అంటే ఎలా అంటే
ఇప్పుడేం అవసరం లేదు, ఇప్పుడేం చేసుకోలేను అని అనిపించేస్తదనమాట ఒక్కొక్కసారి. ఇలా చాలా మందికి చాలా సందర్భాల్లో అయ్యుంటది. ఎవరికైనా ఇలా అనిపిస్తుంటే గనుక కామెంట్ చేయండి. నేను కూడా ఇలానే అని జెప్పేసి. అందరూ ఉంటారండి. అందరూ ఉంటారు. అలానే ఉంటారు. ప్రతిరోజు ఇలా రెడీ అవుతారని కాదు. అలా అని ప్రతిరోజు అలానే ఉంటారని కాదు. నేనైతే ఒక్కొక్కసారి అలా స్నానం చేసి అలా ఉండిపోతాననమాట. ఏమి రాసుకోను, ఏమి చెయ్యను. అలాగే జడ కూడా వేసుకోను. అలా సికతోనే ఉంటుంటాను. అలాంటి వాళ్ళే నాలాగే చాలామంది ఉంటారు కదా! సో, మనం అలా ఉండేటప్పుడు ఆ రోజంతా మనకెలా ఉంటుందంటే చాలా డల్‌గా ఉంటుందనమాట. ఆ రోజంతా గడవకపోయినట్లు, ఏ పని కూడా మనకు చేయాలనిపించదు. అలా ఉంటుంది. అలా కాకుండా మనం మనకెంత ఓపిక లేకపోయినా సరే, మనకి మనం కొంచెమంత ఓపిక తెచ్చుకొని, ఇలా గనక రెడీ అయ్యామనుకోండి, కొంచెం మంచిగా బొట్టవి పెట్టుకొని, క్రీమ్ రాసుకొని, బొట్టు పెట్టుకొని, ఇలా జడ వేసుకొని రెడీ అయ్యి ఉన్నామనుకోండి, చాలామంది ఎక్కడికైనా వెళ్తేనే రెడీ అవుతామని అనుకుంటారు. అది చాలా తప్పండి. ఎక్కడికైనా వెళ్తేనే రెడీ అవుతారా? లేదంటే రెడీ అవ్వరా? భోజనం మీరెక్కడికైనా వెళ్తేనే చేస్తారా? లేదంటే చెయ్యరా చెప్పండి? అలా కాదు కదా! సో, ఇది గూడా అంతే అనమాట. అలా అని నాలాగే చాలామంది ఉంటారు కదా! నాలాంటి వాళ్ళు. అందుకోసమని నేను వాళ్ళ కోసం హెల్ప్ అవుతుందని జెప్పేసి నేనిక్కడ షేర్ చేసుకుంటున్నాను. ఇలా గనుక మనం రెడీ అయ్యామనుకోండి, ఒక్కసారి మీరు రెడీ అయ్యి చూడండి. ఆ తర్వాత మనకెలా అనిపిస్తుందనేది. అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం రెడీ అవ్వకముందు ఎలా ఉంటుంది? అసలు పడుకోవాలనిపిస్తది. లేదంటే అలా కూర్చుని పోవాలనిపిస్తది. లేదంటే మొబైల్ చూసుకొని ఏదో ఒకటి అనిపిస్తుంటదనమాట ఇలాంటివన్నీను. కానీ ఇలా రెడీ అయిన తర్వాత మళ్ళీ పడుకోవాలనిపించదు. మొబైల్ గూడా అలా చూడాలనిపించదు. ఇంకా టీవీ దగ్గర, ఇంకా ఒక దగ్గర కూర్చోవాలని కూడా అనిపించదనమాట. ఎందుకంటే మనం అలా రెడీ అయ్యాం కదా! ఏదైనా పని చేయాలి అని అనిపిస్తుందనమాట. ఇంకేదైనా పని చేద్దామా? ఇంకేదైనా పని చేద్దామా? ఈ పని చేద్దామా? ఆ పని చేద్దామా? అనే థాట్స్ వస్తుంటాయి. మంచి థాట్సు. అంతేగాని డల్‌గా ఉండిపోవాలి ఒకే దగ్గర అనేది మాత్రం ఉండదు. ఓకే అండి. నా జడ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. కొత్తగా ఉందనిపిస్తే గనక ట్రై చేయండి మీరు కూడా. ఎలా వచ్చిందో మీకెలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే గనక ఆ పచ్చడిని ఆహ్, తయారు చేసుకున్నాను కదా! దాన్నైతే రుబ్బుకున్నాను. రుబ్బుకోవడం అంటే చేతులతో రుబ్బలేదులెండి. ఆహ్, అదే మిక్సీలో వేసి చట్నీ చేసుకున్నాను పచ్చడిలాగా. దాన్నైతే తిన్నాము. మా బాబు, నేను. మా వారైతే వెళ్ళిపోయారు డ్యూటీకి. ఇంకా వాడికైతే నచ్చింది. చక్కగా తిన్నాడు. ఇంక నేను భోంచేసిన తర్వాత కాసేపు అలా రిలాక్స్ అయ్యి, పాపని తీసుకురావడానికని వచ్చానండి. 2:30 కంతా. 3 అంటే 2:45కి, 3కి అలా వచ్చేస్తుందనమాట. 2:30 నుంచి 3 వరకు వెయిట్ చేస్తూనే ఉండాలండి. ఈ మధ్యలో ఎప్పుడొస్తుందో తెలీదు. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ అండి. ఈ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతే 3 తర్వాత కూడా రావచ్చు ఒక్కొక్కసారి. 3:30 కూడా అయిపోయింది. లేదు ట్రాఫిక్ ఏం లేకపోతే ఫాస్ట్‌గా వచ్చేస్తారు. అంటే 2:40కి, 2:45కి అలా వచ్చేస్తారనమాట. ఇంకా అక్కడి నుంచయితే వచ్చేసామండి. ఈరోజైతే బాగా లేట్‌గొచ్చిందండి. 3:30కి వచ్చిందనమాట. 1 అవర్ అలా నిల్చొని కాళ్ళైతే పీకులొచ్చేసాయి. ఇంకా ఇంటికొచ్చేసిన తర్వాత పన్నీర్‌ని చేద్దామని చెప్పేసి పాలనైతే వేసుకున్నాను గిన్నెలో. తర్వాత మార్నింగు మనం తిప్పుకునేది ఉంది కదా! మీగడ. అదే వెన్న చేశాను కదా! ఆ వెన్నని ఇప్పుడు నెయ్యిలా చేసుకుంటున్నాను. ఒకవైపు అలా వెన్న పెట్టేసి, ఇంకొక వైపు పాలు పెట్టి పన్నీర్ చేసుకుంటాను. ఇంకా పన్నీర్ కోసం మనకి లెమన్ ఉండాలి కదా! లెమన్ అయితే హాఫ్ లెమన్ పట్టిందండి నాకు 1 లీటర్ పాలకి. ఇలా కొంచెం లెమన్‌ని పిండుకున్న తర్వాత అందులోనే కొంచెం వాటర్ వేసి డైల్యూట్ చేసుకోండి. కలుపుకోవాలి వాటరు, లెమను 2 కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే ఒక క్లాత్‌నైతే సిద్ధం చేసుకోండి. పన్నీర్‌ని మనం తయారు చేసేటప్పుడు ఈ క్లాత్‌లో పెట్టి వడబోస్తాం కదా! సో, క్లాత్ అయితే ఉండాలి. మంచి క్లాత్ తీసుకోండి. నేనైతే ఇక్కడ కర్చీఫ్‌ని యూజ్ చేస్తున్నాను. ఈ కర్చీఫ్ కొత్తదే అండి. ఇంకా వాడలేదు. అందుకని ఒకసారి తడుపుకున్నాననమాట. కొంచెం వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత ఇలా ఒక జాలీలో పెట్టుకొని దానిపైన ఇలా క్లాత్ వేసుకోండి. కింద ఒక గిన్నెని పెట్టుకోండి. ఈ పాలు విరిగిన వాటర్ అనేవి కిందకి వెళ్ళిపోద్ది. పన్నీర్ అనేది పైన ఉంటదనమాట క్లాత్‌లోన. ఇగోండి పాలైతే మరిగాయి కదా! అదే మరిగించాల్సిన అవసరం లేదండి పాలు. జస్ట్ పాలు పొంగితే చాలనమాట ఒక్కసారి. పాలు పొంగిన తర్వాత ఇలా నిమ్మరసాన్ని కొంచెం కొంచెంగా వేసుకోండి. అంటే మీకు ఎక్కువ పట్టొచ్చు. ఒక్కొక్కసారి తక్కువ పట్టొచ్చనమాట నిమ్మరసం అనేది. కొంచెం కొంచెం వేసుకొని కలుపుతూ ఉంటే పాలు విరిగాయా లేదా అనేది మీకు తెలుస్తుందనమాట. పాలు విరిగిపోయాయి అని అనుకుంటే గనుక మీరింకా నిమ్మరసాన్ని ఆఫ్ చేసేయొచ్చు.
లేదు ఇంకా విరగలేదు పాలు, ఇంకా నిమ్మరసం పడతది అనుకుంటే గనుక ఇంకొంచెం వేయొచ్చు నిమ్మరసాన్ని. అలా నాకైతే పన్నీర్ అనేది రెడీ అయింది. దాన్ని పక్కన పెట్టుకొని అదే స్టవ్ పైన ఆ వెనక పెట్టిన నెయ్యిని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. కలపడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఇదిగోండి పన్నీర్‌నైతే నేనిక్కడ క్లాత్‌లో వడబోసుకుంటున్నాను. చూడండి పన్నీర్ అయితే రెడీ అయింది. ఇక్కడైతే గనక ఇలా పన్నీర్‌ని వడబోసుకున్న తర్వాత మంచి వాటర్‌తో కలుపుకోండి. మంచి వాటర్ వేసుకొని కడుగేసుకున్న తర్వాత వాటిని నుమ్మజుట్టి అదే మూట కట్టి ఏదైనా దానిపైన ఒక బరువు పెడితే గనక ఉంటుంది. నేను మీకు లాస్ట్‌లో చూపిస్తానండి. ఇప్పుడు నెయ్యి అయిపోయిన తర్వాత. ఎందుకంటే సేమ్ అదే ప్రాసెస్ అవుతున్నప్పుడే నాకు వీడియో అనేది ఆఫ్ అయిపోయిందండి. అంటే వీడియోలు ఎక్కువున్నాయి. వీడియోలు పోస్ట్ చేయట్లేదు. సో, అది గ్యాలరీ ఎక్కువైపోయిందని చూపించింది. సో, దాన్నన్నీ డిలీట్ చేసుకొని మళ్ళీ ఈ నెయ్యినైతే ఇక్కడి నుంచైతే కంటిన్యూ చేశాననమాట. ఈలోగా నేను అలా పన్నీర్‌నైతే అదిగోండి పక్కన ప్లేట్‌లో కనిపిస్తుంది గదా! పన్నీరు అలా పెట్టేసాననమాట. దానిపైన బరువు పెట్టి ఉంచాను. ఇంకా ఇక్కడైతే గనక నెయ్యి రెడీ అయిపోయింది. నెయ్యి కొంచెం కూల్ అయిన తర్వాత ఆ వేడి తగ్గిన తర్వాత ఇలా వడబోసుకున్నాను. ఇదిగోండి నెయ్యి నాకైతే ఫుల్‌గా అవుతుంటదండి నెయ్యి. నేను అలానే వాడేస్తుంటాను కూడా. ఎక్కువ స్టాక్ ఉండదు. మంచి స్మెల్ ఉంటదండి అసలు. ఎంత మంచి స్మెల్లో చాలా బావుంటుంది. చిన్న పిల్లలకైతే రోజు తినిపించండి. చాలా మంచిది. అలాగే మనకి కూడా చాలా హెల్తీ అండి నెయ్యి. రోజుకొక స్పూన్ అయినా తినాలంట ఎవరైనా సరే. ఇంకా ఇక్కడైతే పన్నీర్‌ని చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇలా తయారు చేసి పెట్టుకున్నాను పన్నీర్‌ని. అది నేను మీకిప్పుడు ఇప్పి చూపిస్తాను ఎలా వచ్చిందనేది. చాలా బాగా వచ్చిందండి. మనం బయట ఏది కొనుక్కోకుండా ఇంట్లోనే గనక ఇలా తయారు చేసుకున్నట్లయితే చాలా మంచిదండి. అలా అని ప్రతిసారి రెడీ చేసుకోలేము. ఎందుకంటే ప్రతిసారి పాలు దొరకవు కదా! మన ఇంట్లో ఆవులేమి ఉండవు కదా! సో, మనకి వీలు కుదిరినప్పుడల్లా అంటే పిల్లలు ఒక్కొక్క రోజు పాలు తాగరు కదా! అలాంటప్పుడు పాలనేవి మిగిలిపోతుంటాయి. అలాంటప్పుడు గనక మనం పాలను వేస్ట్ చేయకుండా, అలాగని వద్దని చెప్పేయకుండా, ఆ పాలతో ఇలా పన్నీర్‌ని తయారు చేసుకుంటే బావుంటుందనమాట. చూస్తున్నారు కదా! మీకు ఎంత సాఫ్ట్‌గా ఉంది పన్నీరు. అదిగోండి చూడండి బయట కొన్నలాగే ఉంటుందండి. చాలా బావుంటుంది. అండ్ పన్నీర్ చాలా హెల్తీ. మాకైతే చాలా ఇష్టమండి. నా ఇద్దరు పిల్లలకి, నాకు చాలా ఇష్టము. మా వారికైతే నాన్ వెజ్ బాగా ఇష్టము. ఈ పన్నీరు అంటే మరీ ఎక్కువ ఇష్టం ఉండదనమాట. తింటారు కానీ ఇష్టంగా తినరు. ఏదో తినాలి అని తింటారు అంతే. ఇదిగోండి పన్నీర్‌నైతే ఇలా డబ్బాలో పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే దాన్నలా పెట్టుకున్నాను. దాన్ని నైట్‌కి కర్రీ గూడా చేసేసానండి. అంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంచకుండా మనం వీటిని ఎక్కువ ప్రిజర్వేటివ్స్ ఏమి వాడట్లేదు కదండీ! అందుకని ఎక్కువ స్టోర్ ఉంచకుండా ఎప్పటిదప్పుడు తయారు చేసుకుంటే బావుంటుంది. పన్నీర్ కూడా అయిపోయింది కదండీ! నెయ్యి కూడా అయిపోయింది ఇంట్లోనే. ఇంకా ఇక్కడైతే గనక మంచి కోవాని రెడీ చేస్తున్నాను. మా పాప అయితే ఎప్పటినుంచో అమ్మ కోవా అని అడుగుతుంది. సరే కోవా చేయకుండా ఎప్పుడు కోవా బిళ్ళల్లా చేస్తానండి. లేదంటే లిక్విడ్ ఫామ్‌లో కోవా చేసి ఉంచుతాననమాట మా పలాసలో. మాకు మందస కోవా అని దొరుకుతుంటది శ్రీకాకుళంలో. అది చాలా బావుంటుంది. సో, అలా చేస్తాను ఎప్పుడు కూడాను. లేదంటే కోవా బిళ్ళలు చేస్తుంటాను. కానీ ఈసారి మాత్రం కొత్తగా ట్రై చేయాలని చెప్పేసి నేనేం చేశానంటే, అంటే కలాకండ్ ఉంటది గదా! కాశ్మీర్ కలాకండ్ ఇలాంటివి ఉంటాయి గదా! అవి చేస్తానని చెప్పేసి రెడీ చేశాను. కానీ నాకది పర్ఫెక్ట్‌గా రాలేదండి. కోవా అయితే టేస్ట్ బావుంది. కానీ స్ట్రక్చర్ అయితే అది రాలేదనమాట. ఇప్పుడు ఎలాంటి కోవా చేస్తాననుకున్నానంటే నేను మైసూర్ పాక్ లాంటిది ఉంటదండి పొడుగ్గా. కలాకండ్ అనమాట. అలాంటివి చేస్తాననుకున్నా. కానీ ఇది వేరేలా అంటే అలా రాలేదు. పర్ఫెక్ట్‌గా రాలేదు. కొంచెం మధ్యలో గోల్డెన్ కలర్ వస్తుంటది. బయటేమో క్రీమ్ కలరే ఉంటది. పాల కలర్ అలా ఉంటుంది. కానీ నేనలా వస్తదని ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ రాలేదు. ఓకే. ఇంకొకసారి ట్రై చేద్దాం. కానీ టేస్ట్ అయితే బావుంది. కలాకండ్ అండి ఇది. చాలా బావుంది. ఇదిగోండి మీరు చూసారు కదా! అక్కడ పాలైతే మరిగించుకున్నాను. లీటర్ పాలే అండి ఇవి. లీటర్ పాలకి అర్ధ పావు చీనీ పట్టిందనమాట. అంటే 1/4 కప్పు చీనీ పట్టింది. తర్వాత అందులో పాలు దగ్గర పడిన తర్వాతనే చీనీ వేసుకోవాలి. నెక్స్ట్ నిమ్మకాయని కూడా ఇందాక మనం పన్నీర్‌కి డైల్యూట్ చేసుకున్నాం కదా! సేమ్ అలానే ఇక్కడ కూడా అలానే డైల్యూట్ చేసుకొని పన్నీర్‌ని వాటర్‌లో మిక్స్ చేసుకొని పాలల్లో వేసుకోవాలి.
పాలలో నిమ్మరసం వేసుకున్న తర్వాత పలుకులు పలుకులుగా అది విరిగిపోతుంది పాలనేది చక్కగాను. మనకి ఎలా కావాలంటే అలా అంటే దగ్గరికి వచ్చేంత వరకు కూడా కొంచెం నెయ్యి, యాలకుల పొడి కూడా కావాలంటే వేసుకోండి. యాలకుల పొడి వేసుకుంటే కోవా స్మెల్ అనేది తెలియదని చెప్పేసి నేను వేసుకోలేదు. అలా వాటిని ఒక నెయ్యి రాసిన గిన్నెలో పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకుంటే మనకి 3 అవర్స్ తర్వాత దాన్ని డీమోల్డ్ చేస్తే బాగా వస్తుందండి. ఇంకా దాన్నైతే నేను తర్వాత చూపిస్తాను ఎలా వచ్చిందని. ఆ తర్వాత అయితే పిల్లలైతే ఇంకా ఈవినింగ్ టైంలో చదివేశారండి. చదివేసిన తర్వాత ఇలా బయటకొచ్చి ఆడుకుంటున్నారు మా వీధిలోనే. ఇంకా అందరూ కూడా ట్యూషన్‌లకి వెళ్తారు. 4 నుంచి 6కి అలా. మరప్పుడు ఆడుకోవడానికి కుదరదు కదండీ! సో, ఆ టైంలోనే వీళ్ళకి కూడా నేను చదివించేస్తాననమాట. అలా చదివించేసిన తర్వాత వాళ్ళు ఆడుకునేటప్పుడు వీళ్ళని కూడా పిలుస్తారు. రోజు పంపించరండి వాళ్ళని. వాళ్ళని పంపిస్తే నేను గూడా అక్కడే ఉండాల్సొస్తుందనమాట. ఎందుకంటే అది మన ఊరు కాదు, మన వాడు కాదు. వాళ్ళని అలా వదిలేయలేము. టెన్షన్ అనమాట ఒకటే ఎటెళ్ళిపోతారా? లేదంటే ఎవరొచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతారేమో అని ఇలాంటి భయాలుంటాయనమాట. అందుకని వాళ్ళని బయటికి వదిలాను అనంటే నేను గూడా బయటుంటానండి. అలాగను ఎంతసేపయినా సరే. మరీ ఎక్కువసేపు ఆడిపించను. అలా అని ఒక పావుగంట, అరగంట కాకుండా 1 అవర్ పాటు ఆడుకుంటారండి. అలా విడిచిపెట్టేస్తున్నాననమాట. చూస్తూ ఉంటాను అంతే. ఇంకా వాళ్ళక్కడ ఆడుకున్న తర్వాత, ఆడుకొనొచ్చిన తర్వాత వాళ్ళకైతే టీవీ వేసిచ్చేసానండి. వాళ్ళు చూసుకుంటున్నారు బొమ్మల్ని. ఇంకా నేనైతే డిన్నర్‌ని ప్రిపేర్ చేస్తున్నాననమాట. మార్నింగు చేసిన డవ్ ఉంది కదండీ! మేతి పరోటా డవ్వు. సో, మేతి పరోటాలు చేస్తాను. ఇంకా మేతి పరోటాలతో కర్రీ ఏం అవసరం ఉండదండి. పెరుగుంటే చాలు తినేయొచ్చు చక్కగా బావుంటుంది కాంబినేషను. కానీ ఇక్కడ మష్రూమ్స్ అనేవి పాడైపోతున్నాయి. ఇంక మా వారు తిడతారేమో అని చెప్పేసి ఎటు పన్నీర్ గూడా చేశాను కదా! పన్నీరు, మష్రూము 2 కలిపి ఈరోజు కర్రీ చేస్తానని చెప్పేసి ఇలా కర్రీ అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా ఇదిగోండి ఇక్కడ మేతి పరోటాలకి ఉందని చెప్పాను కదా! దాన్ని ఇక్కడ మేతి పరోటాలుగా చేసుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అండ్ టేస్ట్ అయితే చాలా బావుంటుంది మేతి పరోటాలది. ఆలు పరోటాలైతే స్టఫింగ్ అలా ఉంటుంది కదా! పరోటాల్లో స్టఫింగ్ పెట్టి పరోటాలు చేయాలి. చాలామంది కూడా ఇబ్బంది పడుతుంటారనమాట. అంటే అందరికీ అదెలా కుదరదు. రాదు కూడా. ఎందుకంటే అవి ఫెయిల్ అయిపోతుంటారు. నేను కూడా ఫస్ట్‌లో అలానే. తర్వాత దాని ప్రాసెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తది. అదే మేతి పరోటా అనుకోండి చాలా బావుంటుంది. ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. పిండిలోనే మనము ఇవన్నీ కూడా కలిపేయొచ్చు. కలిపేసి డౌలో ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుందనమాట. ఎవరైనా చేసేయొచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయొచ్చు మేతి పరోటాలు. చాలా బావుంటాయి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మా పిల్లలకి చాలా ఇష్టమండి. పదే పదే చేయమని చెప్తుంటారు. నేనెప్పుడు చేస్తుంటాను కదా! ఎప్పటికప్పుడు. అందుకని వాళ్ళకి అవే అలవాటయిపోయాయనమాట. ఒక్క రోటీలు అనే తినరు. అదే ఒక్క చపాతీ కావాలనే అనరు. అలాగని అన్నమే కావాలని అనరండి. అన్నము, చపాతీలు, ఈ పరోటాలు ఏది ఇచ్చినా సరే తినేస్తారనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటయిపోయింది అన్నీ కూడాను. ఇదిగోండి ఇక్కడైతే మొత్తం పరోటాలన్నీ కూడా తయారు చేసుకుంటున్నాను. మేము ఎన్ని తింటామో అన్నీ అలా తయారు చేసుకున్నాను. తర్వాత మా వారు వచ్చేటప్పుడు అతనికి చేసి పెడతాను. అతను వచ్చేసరికి 10 అయిపోద్దండి. ఇక్కడైతే పరోటాలు అటుపక్క చేసుకుంటూ ఇంకొక వైపు ఇలా కూరను కూడా చేసుకుంటున్నాను. పన్నీరు ఇంకా మష్రూము చాలా బావుందండి. చాలా టేస్టీగా వచ్చింది. లాస్ట్‌లో ఎన్ని చేసినా అంటే ఇలాంటి మసాలా కర్రీస్ చేశామనుకోండి, లాస్ట్‌లో నెయ్యి గానీ, బటర్ గానీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. పిల్లలకి నచ్చుతుందండి. ఎందుకంటే ఆ స్పైసీస్ ఉంటాయి గదా! అవి ఒకవేళ ఎక్కువైనా సరే నేను ఎక్కువ వేయనండి ఎప్పుడు కూడా. ఇన్‌కేస్ ఎక్కువైనా సరే పిల్లలు ఇష్టంగా తినడానికి ఈజీగా ఉంటుందనమాట. అవి ఎక్కువైతే ఈ బటరు, నెయ్యి ఏదో ఒకటి వేస్తాం కదా! బావుంటుంది కాంబినేషన్. రెండింటి కాంబినేషన్ కూడా. అంటే ఎక్కువ మసాలాల్లాగా ఉండవు. ఎక్కువ కారం అనిపించదు. కొంచెం స్వీట్‌నెస్‌లా ఉంటుంది. పిల్లలకి ఇష్టపడతారు. తింటారు. ఇదిగోండి ఇక్కడైతే పరోటాలు అండ్ పన్నీరు, మష్రూమ్ కర్రీ అనమాట. ఇంట్లో చేసుకున్న పన్నీర్ అయినా సరే మనకెక్కడ తెలీదనమాట. ఇది ఇంట్లో చేసిందని. చూడండి చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా! ఎలా ఉందనేది. అదనమాట. ఇక్కడ లాస్ట్‌కి చూపిస్తున్నాను చూడండి. నైట్ అన్నీ అయిపోయాక చూపిస్తానని చెప్పేసి దీన్ని అలా పక్కన పెట్టేశాను. చెప్పాను కదా మీకు ముందే నేను అనుకున్నట్టు రాలేదని చెప్పేసి. అంటే ఇలా చేసి పెట్టుకుంటే దాని మధ్యలో కొంచెం బ్రౌన్ కలర్‌లా వస్తుందండి. ఈ కలాకండ్‌కి. అలా వస్తుందేమో అని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ రాలేదు. మొత్తం సేమ్ టు సేమ్ అలా వచ్చింది. కానీ ఒక్కటే అనమాట
నేను అనుకున్న కలర్ మాత్రం రాలేదు. ఇక్కడ వరకు వీడియో చూసారంటే ఏదో ఒకటి నచ్చే ఉంటుంది కదండి. ప్లీజ్ అండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందనేది. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.